హాయ్ అండి. ఐఏఎస్ ఎర్నింగ్ అప్లికేషన్ కోసం అందరూ వినే ఉంటారు. నాకు తెలిసి అందరూ చాలామంది ఇందులో ఇన్వెస్ట్ చేశారండి. ఈ యాప్ నిన్నటి వరకు మంచిగానే పనిచేసింది, వెబ్సైట్ కూడాను. కానీ నిన్నటి నుంచి మన అకౌంట్ యాక్టివేట్ చేయడానికి అమౌంట్ అడుగుతున్నారు. ఈ అమౌంట్ రీఛార్జ్ చేయకపోయే వాళ్ళకి పర్మనెంట్గా బంద్ చేశారు. ఎగ్జాంపుల్ ఇది నా ఫ్రెండ్ అకౌంట్ ఓపెన్ చేశాను, చూడండి వచ్చింది. ఇతనైతే రీఛార్జ్ చేశారు, ఎక్స్ట్రా 13,000 పైన రీఛార్జ్ చేశారు. కానీ ప్రజెంట్ అతనిది మొత్తం ప్రాసెసింగ్ అని చూపిస్తుంది. ఇంకా అతనిది సక్సెస్ఫుల్ అవ్వలేదు. అప్డేట్ అయినట్టుగా అయితే అమౌంట్ చూపిస్తుంది, కానీ రీఛార్జ్ విత్డ్రాల్ పెట్టారు, కానీ ఏం కూడా ప్రాసెసింగ్ అనే చూపిస్తుంది. చూశారు కదా, అందులో కింద ఇచ్చారు ఫ్రమ్ September 16 to 20 September వరకు ఎప్పుడైనా అమౌంట్ ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు అయినా విత్డ్రా చేసుకోవచ్చు అన్నారు కదండి. అంటే అర్థం చేసుకోవచ్చును, ఎందుకంటే ఇన్ని రోజులు కూడా ఒక్కసారికే లిమిట్ ఇచ్చారు. లాస్ట్లో మనకి ఎవరినైనా జాయినింగ్ చేసినా సరే, రెఫర్ చేసినా సరే, ఎంత అమౌంట్ పెట్టి మనము జాయినింగ్ అవుతారో అంత అమౌంట్ మనకు వస్తుంది. అంతే అమౌంట్ జాయిన్ అయ్యే వాళ్ళకి కూడా వస్తుందని లాస్ట్లో ఎక్కువ ఆఫర్స్ ఇచ్చేసి ప్రజలు బాగా ఆకర్షించారు. దీన్ని మనం గమనించలేకపోయాము. నేను కూడా 1 month బ్యాక్ నేనైతే జాయిన్ అయ్యాను. అమౌంట్ అయితే వచ్చేసింది, కొంచెం అమౌంట్ ఉండిపోయింది నాది. చూడండి ఇలా ఎంత పెద్ద స్కామ్ చేశారు. ఈ ఇయర్ చూడండి ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ కూడా పనిచేయట్లేదు. నేను వెబ్సైట్ ద్వారా నేను చూశాను, చెక్ చేశాను. దిస్ సైట్ ఈజ్ నాట్ రీచబుల్ అని వస్తుంది. ఓపెన్ చేసి దిస్ సైట్ కెనాట్ బి రీచ్డ్ అనేసి వస్తుంది. ఇందులో ఏదైనా మన సెక్యూరిటీకి సంబంధించి డెబిట్ కార్డ్, పాస్వర్డ్స్, ఓటీపీ లాంటివి ఏవి కూడా ఇందులో మనం టైప్ చేస్తే అంతా హ్యాకింగ్ చేసేస్తారండి. మొబైల్తో సహా మన డేటా మొత్తం హ్యాక్ అయిపోతుంది. కాబట్టి మీరు ఏమైనా దీనిపైన ఆశలు పెట్టుకున్నారంటే మరి వదులుకోవాల్సిందేనండి. ఎందుకంటే ఇది చాలా పెద్ద స్కామ్ చేసండి. లాస్ట్లో లాస్ట్లో 1 week బ్యాక్ చాలా ఆఫర్స్ ఇచ్చారండి. 25% అని, 20%, 12% అని ఇచ్చారు. మనల్ని ఏంటంటే మన అమౌంట్, మన వ్యాలెట్లో అమౌంట్ మనం విత్డ్రా చేయకుండా మనల్ని మళ్ళీ ఎక్కువ అమౌంట్ ఇస్తామని చెప్పి మనల్ని ఫండ్లు పెట్టే విధంగా విత్డ్రా చేయడానికి మనకి అడ్డుకున్నారండి. ఇది మనం చాలా గమనించవలసిన విషయము. చూడండి, ఇది నా ఐడి ద్వారా ఓపెన్ చేద్దామనుకుంటే ఇందులో నేను నా ఐడి ద్వారా కూడా నేను ఓపెన్ చేయాలనుకున్నా, కానీ అది ఓపెన్ అవ్వలేదు. ఎందుకంటే నేను రీఛార్జ్ చేయలేదు కాబట్టి నాకు పర్మనెంట్ బంద్ చేశారని చూపిస్తుంది అందులో. ఇంకేమైనా మీరు రీఛార్జ్ చేయాలనేసి అనుకుంటే అమౌంట్ మాత్రం చేయకండి నాకు తెలిసి. ఎందుకంటే నేను వెబ్సైట్ ద్వారా కూడా నేను ఓపెన్ చేసి చూస్తే వెబ్సైట్ అయితే పనిచేయట్లేదు. నిన్నటి వరకు వెబ్సైట్ పనిచేస్తుంది. నిన్నటి టాస్కులు కూడా నేను వెబ్సైట్ ద్వారానే టాస్కులు పూర్తి చేశానండి, కానీ ఈరోజు వెబ్సైట్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. ఇప్పుడు రేపు 20 డేట్ ఇచ్చారో రేపటి వరకు తెలిసిపోతుందండి. ఎవరెవరైతే ఎక్స్ట్రా రీఛార్జ్ చేశారో వాళ్ళకి అమౌంట్ వస్తుందా రాదనేది. నాకైతే చాలా నమ్మకం అండి, అమౌంట్ అయితే రాదు. ఇది చాలా పెద్ద స్కామ్ చేశారు. అందుకనేసి ఎవరు కూడా ఇంక రీఛార్జ్ చేయకపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేయకండి. చేసి అమౌంట్ పోయింది, ఎట్లాగైనా పోయింది. మనం ఆల్రెడీ కట్టేసాం కాబట్టి మనం చేయలేము, అది తిరిగి మనకు రాదు కూడా. కాబట్టి చూడండి ఫ్రెండ్స్, ఇది మా ఫ్రెండ్ది. ఆల్రెడీ ఇంచుమించు 9 ట్రాన్సాక్షన్ చేశారు ఫ్రెండ్స్ నిన్న కలిపి ఈరోజనే మొత్తం. కానీ ఒక్కటి కూడా సక్సెస్ఫుల్ అవ్వలేదు ఫ్రెండ్స్. అన్నీ అండర్ ప్రాసెసింగ్ అని చూపిస్తుంది. సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.